హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాం. ఫైనల్గా అయితే ఇక మన నిమజ్జనం అయితే వచ్చేసింది కదా. సో ఈరోజు అయితే వినాయకుల నిమజ్జనం అనమాట. సో మరి మా ప్లానింగ్ ఏంటి అట్లా అనేది మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకున్నా. ఇక్కడ అక్క వాళ్ళ ఇంటికి అయితే విజిట్ అయిపోయినాం. అక్క వాళ్ళ గణేష్ ఉంది అయితే నిమజ్జనం ఈరోజు కూడా. సో అలాగే అందరం కలిసి వెళ్దామన్న ప్లాన్ అయితే చేసుకున్నాం అనమాట. ఇంకా అక్క వాళ్ళ గణేష్ ఇంటికి లాస్ట్ రోజు పూజనైతే ఇలా జరిగింది. సో కంప్లీట్ వీడియో పెట్టలేకపోయినా, ఎందుకంటే టైం లేకుండే ఫుల్ హడావిడి బిజీగా ఉన్నాం. ఎందుకంటే మళ్ళీ మా టూర్ అయితే ఇంకా వెళ్ళే ప్రోగ్రామ్ కూడా ఉంది కదా. సో అందువల్ల వీడియో మొత్తం చేయలేకపోయినా. సో వీడియో మొత్తం కంటిన్యూ చేయండి. జై బోలో గణేష్ మహారాజ్కి, జై బోలో గణేష్ మహారాజ్కి, గణపతి పప్ప ఆదా లడ్డు అయితే ఆటోలోనైతే ఇలా కూర్చోబెట్టేసారు. ఇంకా ఫైనల్గా ఇంకేంటి అంటే ఇంకా మన పనులు ఉంటాయి కదా. సో తర్వాత మనం చేసుకోవాల్సినవి వీటిలోనైతే బిజీగా ఉండే. తర్వాత ఇక్కడ వచ్చేసి అయితే గణేష్తో ఒక సెల్ఫీ తీసుకుందాం అన్నట్టు అయితే నేను, మా కన్నమ్మ, మా హస్బెండ్ అయితే వచ్చేసినాం. అశ్విక్ అయితే ఫుల్ బిజీగా ఉన్నాడు డ్యాన్స్లో. అందుకే అశ్విక్ని అయితే ఇన్వాల్వ్ చేయలేదు ప్రస్తుతానికి ఉన్న వీడియోలో. ఇంక ఇక్కడికి వచ్చేసి అయితే మొత్తం అయితే రెడీ అయిపోయినాం. మరి ఈ ట్యాంక్ బండ్ దగ్గర ఎంత హంగామా ఉంటుందో మీరు కూడా చూసేయండి. వీడియో పూర్తిగా చూడండి.
మమ్మీ కూర్చో. అందరూ డ్యాన్సులు చేసి చేసి బాగా అలసిపోయారు. సో మొత్తం అందరూ పిల్లలతో సహా, ఇంకా మా అశ్విక్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసిండు ఈరోజు అయితే. నిజంగా వాడైతే ఫుల్ అంటే ఫుల్గా, అంటే వాడికి చాలా ఇష్టం ఇట్లా డ్యాన్సులు చేయడం అదంతా. ఇంకా మేమందరం ఆల్మోస్ట్ అందరం డ్యాన్సులు చేసేసి సో ఫైనల్గా అయితే ఇట్లా కూర్చున్నాం. అది కూడా ఎందుకు అంటే కొంచెం రిలాక్స్ అవుదామని. సో పిల్లలకు కూడా నీళ్ళు అట్లాంటివి ఏమన్నా తాగిపించి ఏమన్నా తినిపించేస్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు అనుకున్నాం. సో నేనైతే ట్యాంక్ బండ్ పోయిన తర్వాతనే ఫుల్ హంగామా ఉంటుంది అనుకున్నా. కాదు, బేగం బజార్ నుంచి వెళ్ళేసరికి అయితే ఫుల్ అంటే ఫుల్ జోరు జారుగుందనమాట. అందుకే ఒక వీడియో క్లిప్ అయితే వెంటనే తీసేసిన. ఆల్మోస్ట్ ఆటోలకి సగం మంది దిగిపోయారు. సో ఇంకా అంటే మనకి వెళ్ళడానికి కూడా వే ఎక్కువ ఉండదు కదా, సో బై వాక్లో కూడా వెళ్ళిపోవచ్చు అనమాట చాలా ఈజీగా. ఆటో వెనకాల ఫాలో అవుతున్నారు. ఇంకా మేమైతే ఇక్కడ నిల్చున్నాం, ఎందుకంటే నేను వెళ్ళినా అనుకో మళ్ళీ మా కన్నమ్మని కూడా తీసుకెళ్లాల్సి వస్తుందని అయితే ఇట్లనైతే నిల్చొని ఒక బ్యూటిఫుల్ వీడియోని అయితే తీసాను. నిజంగా అంటే మామూలుగా ఎంజాయ్ చేయలేదు, సూపర్గా ఎంజాయ్ చేసినాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మా హస్బెండ్, మా అక్క వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ అయితే నడుస్తూ ఉన్నారు. నిజంగా అసలు పిల్లలు కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసారు. అసలుకి ఎక్కడ చూసినా నార్మల్గా మన సౌండ్ మనకి వినబడతలేదు, అంత డీజే డప్పుల సౌండ్తో అయితే మొత్తం మోగిపోయింది అనమాట. నాకైతే బాగా అంటే చాలా బాగా నచ్చింది. అమ్మమ్మ నీట్గా వస్తుందా?
పులివేలు ఆడుకొస్తా ఒకటే సెకండ్ అన్న. దేవుడికి వెనకాల కూర్చొని మొక్కాలి మొక్కులు. చెప్పు 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 పెద్ద సౌలు ఇద్దరు ఒకసారి చెప్తే అట్టన్నా గ్యాప్ తీసుకొని చెప్పొచ్చు కదా. వామ్మో పెద్ద పెద్ద కొడుకులే కొనుక్కుంటున్నారుగా. భయపడి పారిపోగల వినాయకుడు ఏం లేదు. నువ్వు చెప్పినావుగా చాలే, నేనేం చెప్తాను. తీసుకో తీసుకో కానీ పట్టుకో, ఇట్లా చేయొద్దు ఎప్పుడు కానీ. అలాంటి నిజాలు మాట్లాడద్దు అప్పుడు, నిజాలు ఇప్పుడు మాట్లాడద్దు అంటున్నా. పక్క జరగా మనం పక్క జరుగు, పక్క నిల్చోండి, పక్క నిల్చోండి, పక్క నిల్చోండి, అక్కడ నిల్చోండి అన్న.